ఈ ఫెస్టివల్ సీజన్‌కి ఈ డెకోర్ ఐటెమ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఒక మంచి అందాన్ని తీసుకొస్తది ఇంటికి. ఇంట్లో ఉన్న పాత కడాయిల్ని పడేయకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, తక్కువ టైంలోనే ఒక అందమైన జీరో బడ్జెట్ డెకోర్ ఐటెమ్ అయితే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఎలాంటి నాన్ స్టిక్ కడాయిలు అయితే ఉంటాయి కదా, ఇలా కోటింగ్ పోయి వీటిని పడేయకుండా దీంతో ఒక మంచి ఉర్లి బౌల్ అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఈ టెర్రకోటా కలర్ రావడానికి అక్రిలిక్ పెయింట్స్ లోని బంట సియానా అని చెప్పి ఒక కలర్ అయితే ఉంటది. అదొకటి వేసుకుంటే చాలు, మీకు ఇలాంటి న్యాచురల్ క్లే కలర్ అయితే వస్తుంది. నేను ట్రెడిషనల్ థీమ్ అనుకున్నాను, న్యాచురల్ క్లేలా కనిపించాలి అనుకున్నాను కాబట్టి నేనైతే టెర్రకోటా కోసం ఈ క్లే కలర్ టైప్ అయితే బన్సియానా కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. బయట సైడ్ అంతా కూడా ఇలా టెర్రకోటా కలర్ అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా ఆరిపోయిన తర్వాత రివర్స్ చేసుకొని లోపల సైడ్ అంతా కూడా ఒక రాయల్ ఎలిగెంట్ లుక్ రావడానికి, లుక్ ఇంకా బాగా ఎలివేట్ అవ్వడానికి బ్లాక్ కలర్ అయితే వేసుకుంటున్నాను. మొత్తం లోపలంతా కూడా బేస్ తో సహా బ్లాక్ కలర్ పెయింటింగ్ అయితే వేసుకోవాలి. అక్రిలిక్ పెయింట్స్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా తొందరగా ఆరిపోతాయి అన్నమాట. సో ఇది బాగా ఆరడానికి ఒక 2 అవర్స్ టైం ఇవ్వండి. అలా అయితే బాగా ఆరుతుంది. నెక్స్ట్ ఇంకొక డిజైన్ వేసుకునేటప్పుడు మనకి చేతికి అంటుకోకుండా అది పాడవకుండా ఉంటుంది. అలా బ్లాక్ కలర్ పెయింటింగ్ కడాయి అంతా లోపల వేసుకున్న తర్వాత హ్యాండిల్స్ కి ఏమొచ్చి ఇంకొంచెం లుక్ రావడానికి గోల్డ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలాంటి ఒక డబ్బా అయితే తీసుకోండి. నేను కేజీ పెరుగు డబ్బా ఉంటుంది కదా, ఆ పెరుగు డబ్బా అయితే తీసుకుంటున్నాను. పెరుగు డబ్బా తీసుకొని దాని మీద లేబుల్ అంతా తీసేయాలి. లేబుల్ అంతా తీసేసి ఇలా మీకు నచ్చిన ఏదో ఒక డిజైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు డ్రా చేసుకున్న డిజైన్ పైన ఇలా గ్లూ గన్ పెట్టి డ్రా చేసుకున్న డిజైన్ మీద అయితే వేసుకోండి. ఇలా గ్లూ గన్తో ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచి లుక్ వస్తుంది. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చిన డిజైన్ వేసుకోండి. ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతూ మొత్తం అన్ని చుట్టూలో కూడా నేను ఇలా గ్లూ గన్తో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా గ్లూ గన్తో వేసుకున్న తర్వాత దాని మీద ఏమో మీకు నచ్చిన కలర్ అయితే పెయింటింగ్ వేసుకోండి. నేను ఈ కలర్ ఏమొచ్చి 2 కలర్స్ కలిపితే వచ్చింది. బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో కలిపితే నాకు ఈ కలర్ అయితే వచ్చిందనమాట. డిజైన్ వేసుకున్నాం కదా, దానిపైన కూడా మొత్తం పెయింటింగ్ అంతా వేసేసుకోవాలి. అలా టిన్ను చుట్టూరా మొత్తం అంతా కూడా పెయింటింగ్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ టబ్బు ఓపెన్ సైడ్ ఏమొచ్చి హాఫ్ మూన్ ఉంటది కదా, ఆ డిజైన్స్ అయితే వేసుకున్నాను. టబ్బు కింద సైడ్ వచ్చేసి తామర పువ్వులు అయితే వేసుకున్నాను. నేను మొత్తం అన్నిటికీ ఒకటే కలర్ వేసాను. ఇప్పుడు ఆ టిన్నుని పక్కన పెట్టుకొని ఆ టిన్నుకున్న క్యాప్ని తీసుకోవాలి. క్యాప్ని తీసుకొని టిన్నుకి మనం ఏ కలర్ అయితే వేసుకున్నామో సేమ్ అదే కలరు క్యాప్‌కి 2 వైపులా బయట సైడు, లోపల సైడు కూడా కలర్ అయితే వేసుకోవాలి. అదే కలర్ నేను పెయింట్ వేసుకుంటున్నాను ఈ క్యాప్‌కి కూడానా. ఇప్పుడు వైట్ కలర్ పెయింట్ అయితే తీసుకుంటున్నాను. వైట్ కలర్ పెయింట్ తీసుకొని టెర్రకోట్ వేసుకున్నాం కదా, ఈ టెర్రకోట్ కలర్ మీద వైట్ కలర్ అయితే చాలా బాగుంటుంది. వైట్ కలర్ పెయింట్స్ వేసుకోవడం వల్ల మంచి లుక్ వస్తుంది. సో ఇలా నేను ముందే డ్రా చేసి పెట్టుకున్నాను పెన్సిల్తో అయితే. ఇప్పుడు దానిపైన మనం చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. దీనిపైన ఈ కలర్ వేసుకొని వైట్ కలర్ ముగ్గులు పెట్టుకోవడం వల్ల పాతకాలం ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది అనమాట. సో నేను ఇలా పాతకాలం లుక్ అయితే రీక్రియేట్ చేయాలనుకున్నాను. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలా టెర్రకోట్ పైన ఏమొచ్చి మన పాతకాలం ముగ్గులు వేసుకోవడం వల్ల మంచి లుక్ వస్తుంది అనమాట. చూసారా ఎంత మంచి లుక్ వచ్చిందో. ఇలా 2-in-1 టేప్ తీసుకొని ఈ క్యాప్ని అయితే సెంటర్లో చేసి అంటించేసుకోవాలన్నమాట. పెయింట్ మీద గ్లూ అయితే అంటుకోదు, సో అందుకే నేను ఇక్కడ 2-in-1 టేప్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా టేప్తో అంటించేసుకున్నాక మన స్టాండ్ అయితే రెడీ అయిపోయింది ఉర్లీ బౌల్కి. ఇదే నా ఉర్లీ బౌల్ అనమాట. మీకు ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇలా మన చేతితో మనకు నచ్చిన డిజైన్ మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటే వచ్చే సాటిస్ఫాక్షనే వేరు. ఇంట్లో ఉన్న కడాయిల్ని బయట పడేయకుండా ఇలాగా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటిని ఫెస్టివల్స్లో డెకోర్ కింద, ఉర్లీ బౌల్ కింద మీకు నచ్చినట్టుగా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను కదా, స్టాండ్ రెడీ చేశాను కదా, ఆ స్టాండ్ మీద ఏమో
బుద్ధుడి విగ్రహం పెట్టాను. ఆ ఉర్లి బౌల్‌లో ఏమొచ్చి లక్కీ బ్యాంబూ ప్లాంట్ ఉంటే అది పెట్టాననమాట. ఇదొక డెకారు. అలాగే ఇంకొక డెకార్ ఏంటంటే ఉర్లి బౌల్ అనమాట. మెయిన్ పర్పస్ నేను ఉర్లి బౌల్ కోసం అయితే చేశాను. ఎప్పటినుంచో ఉర్లి బౌల్ బయట కొందామని చూస్తున్నాను. ఇంక ఇంట్లోనే ఇలా నాకు నచ్చినట్టుగా నేను డిజైన్ చేసుకున్నాననమాట. ఇందులో వాటర్ యేసుకొని, ఆ స్టాండ్ పైన బౌల్‌ని పెట్టుకొని, అందులో ఫ్లవర్స్ మన దగ్గరున్నవన్నీ యేసుకుంటే, ఆ వచ్చే సాటిస్ఫాక్షనే వేరు. చాలా బావుంటది. ఇంటికి ఒక పండగ వాతావరణం తీసుకొస్తది. చాలా మంచి అందంగా కనిపిస్తది ఈ ఇల్లయితే. వచ్చిన వెంటనే ఎంట్రన్స్‌లో అలాంటిదొకటి చూస్తే, మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తదో కదా! ఈ ఉర్లీ బౌల్ ఐడియా మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేసేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని, ఎలా ఉందో కామెంట్ చేసేయండి. నా వీడియో ఇంతవరకు చూసి సపోర్ట్ చేసినందుకు థాంక్ యూ సో మచ్.